చంద్రబాబు వేసిన చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి అవన్నీ మాట్లాడదాం. దానికంటే ముందు ఒకటి అడగదలుచుకున్నా. అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు చంద్రబాబు అభిమాన, జగన్, పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేటబ్బా. మీరు ఒక ఓటర్‌గా నాగబాబు లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? నేను ఈ వీడియోని చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల దగ్గరికి పంపిస్తున్నా. అది నా ప్రామిస్. అయితే జనం ఏమనుకుంటున్నారనేది కామెంట్‌లో తెలియజేయాల్సిన బాధ్యత మీది. క్లియర్‌గా మొత్తం రాయండి. లేదా మాకు టైం లేదంటే కరెక్ట్ లేదా కరెక్ట్ కాదని రాయండి. కానీ కంపల్సరీ రాయండి కింద. అసలు ఈ చర్యని చంద్రబాబుకి మంత్రి పదవి ఇవ్వడం అదే మీన్ సారీ నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం అనేటువంటి చర్యని ఆంధ్రప్రదేశ్ జనం ఎట్లా చూస్తున్నారు? మీరు ఒక పార్టీ వైపు రాయకండి. నిక్కచ్చిగా ఏపీ జనాలు ఎట్లా చూస్తున్నారు అని మనస్ఫూర్తిగా క్లియర్‌గా రాయండి. కుదిరితే మ్యాటర్ ఎక్కువ రాయండి. లేదు నాకు టైం లేదంటే కరెక్టే లేదా కరెక్ట్ కాదు అనేది రాయండి. వాళ్ళు చూసేలా చేస్తాను నేను ఖచ్చితంగా ఈ వీడియో. ఏ కుదిరితే చంద్రబాబే చూసేలా చేస్తా. సో, అది సంగతి. కంపల్సరీ కామెంట్ చేయండి. అయితే కొణిదెల నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం అనేటువంటి అంశాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా గావచ్చు, ఇంకొక రకమైన మీడియా గావచ్చు, వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో చూస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కి ఎన్నికల టైంలో ఆయనకి నాగబాబుకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని కూటమిలో భాగంగా బీజేపీకి ఇస్తున్నప్పుడే, బీజేపీకి అనుకూలమైనటువంటి నంబర్‌లు ఇవ్వాలి. అంటే ఎక్ బీజేపీ ఏపీలో తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకోవడం కోసం ఎగబడ్డిన దానికంటే వీళ్ళే ఎక్కువ ఎగబడ్డారు. ఎందుకంటే ఎన్నికల సంఘం కావచ్చు, లేకపోతే నేషనల్ సంబంధించిన అనేక ఆహ్, స్టా ఏమంటారు డిపార్ట్‌మెంట్స్ కావచ్చు, ఇవన్నీ గూడా కాస్తంత మన కంట్రోల్‌లో ఉంటాయి. లేదంటే బీజేపీతో పెట్టుకోబోతే పోతే అవన్నీ కూడా జగన్ కంట్రోల్‌లో ఉండే అవకాశం ఉంది. 2019 మళ్ళీ రిపీట్ అవుద్దనేటువంటి భయంలోంచి బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలనేటువంటి ఫీలింగ్‌లో ఉన్నారు. దానికోసం పవన్ కళ్యాణ్ చేసే త్యాగాలు గట్టిగా ఆయనే చేశారు. చంద్రబాబు చేసే త్యాగాలు గట్టిగా ఆయన కూడా చేశారు. అందులో భాగంగా నాగబాబుకి ఇవ్వాల్సినటువంటి సీటుని బీజేపీకి ఇవ్వాల్సొచ్చింది ఎమ్మెల్యే. సో, అక్కడ గట్టిగా దెబ్బ పడింది. మొదటి నుంచి కూడా నాగబాబు కష్టపడుతున్నారు గానీ, చాలా చోట్ల ఆయన త్యాగాలవి చేస్తూ రావాల్సొచ్చింది. మొన్న వచ్చినటువంటి కూటమి సునామీలో గనక పోటీ చేస్తే ఎవడైనా గెలిచేవాడు. 2019లో జగన్ సునామీలో ఎవడైనా గెలిచేవాడు. మీరైనా, నేనైనా. అట్లాగే మొన్న కూటమి సునామీలో నిలబడుంటే మీరైనా, నేనైనా కూడా గెలిచేవాళ్ళం. అట్లాంటిది నాగబాబుకు ఉన్నటువంటి ఆహ్, మనకంటే ఎన్నో రెట్లు బెటర్ చరిష్మా ఉంటది కదా ఆయనకి. సో, ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది. సో, అది మిస్ అయిపోయింది. సో, అందుకని రాజ్యసభకు పంపిద్దామని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారు. కానీ జనసేన తరఫున ఒకళ్ళు, టీడీపీ తరఫున ఆర్ కృష్ణయ్య ఇట్లా బీదా మస్తానరావుకి మాటిచ్చారు. సో, ఈ ముగ్గురిని పంపించడం జరిగింది. సతీష్ ఇంకెవరినో పంపించారు. సో, ఇక తప్పక మంత్రి పదవి ఇస్తాననేటువంటి ప్రామిస్‌ని చంద్రబాబు చేయడంతో ఇప్పుడు ఆయనకి నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన పార్టీలోకి తీసుకోబోతున్నారు. ఇది కరెక్టా కాదా? మీరు ఏమనుకుంటున్నారు? ఇది చంద్రబాబు యొక్క మాస్టర్ ప్లాన్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఏ రకంగా కూడా మీకు రాజ్యసభకి వెళ్ళటం వల్ల కంటే కూడా మినిస్టర్‌గా ఉండడం చిన్న శాఖ ఏదో ఇస్తే కూల్ అయిపోతాడు అనేటువంటి ప్లాన్ ఏసారు చంద్రబాబు నాకు అనిపిస్తుంది. కానీ ఒక డిప్యూటీ సీఎం యొక్క బ్రదర్‌ని పనిగట్టుకొని నామినేట్ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ లేదా రాంగ్? మీరు క్లియర్ కట్‌గా రాయండి. మొహమాటం నేను ఈ వీడియోని చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు చూసేలా చేస్తా. అది నా ప్రామిస్ కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి.